శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మహా న్యూస్కు మహాబలం చేకూరింది. ఇప్పటి వరకు మహా న్యూస్కు సంబంధించి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు అన్న ఒక కోణంలో మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ దశలో అంటే ఏం చెప్పారు? సినిమా తారలు, యాంకర్లు, ఆఫీసర్లు, మహిళా ఆఫీసర్లు, ఇలాగ రాజకీయ నాయకులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలాగ అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఆ ట్యాపింగ్తో కొన్ని కాపురాలు కూడా కూలిపోయాయి అనేది మహా న్యూస్ చేసిన ప్రధానమైన ఆరోపణ. దీని మీదనే అక్కడ పెట్టిన థంబ్నెయిల్స్తో రెచ్చిపోయి బీఆర్ఎస్ వాళ్ళు ఆ రకమైన దాడి చేశారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేయడం, గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అరెస్ట్ చేయడం కూడా జరిగిపోయింది. అయితే బీఆర్ఎస్ దీనికి సంబంధించి కర్ర విరగకుండా పాము చావకుండా అన్న రీతిలో బీఆర్ఎస్ వ్యవహరిస్తూ ఉంది. అంటే దీనికి క్షమాపణ చెప్పాల్సింది పోయి దానికి ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఇక్కడ తాజాగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు మహా న్యూస్కి కొండంత బలాన్ని ఇచ్చారు అని చెప్పాలి. ఆయన ఏమన్నారంటే కేసీఆర్ కేటీఆర్ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు అన్నారు. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీంతో వారి కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. సినీ తారలు, జడ్జిలు, మహిళా అధికారుల ఫోన్ ట్యాప్ చేశారన్నారు. వాళ్ళ టార్గెట్ నేతలైతే వారి ఇంట్లో మహిళల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని నిలదీశారు. ఏదైనా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకెళ్లాలి తప్ప ఆ మీడియా మహా ఛానల్ మీద, మహా న్యూస్ మీద దాడి చేయటం అనేది ఖండించాల్సిందే అని చెప్పారు. మహా న్యూస్ మీద దాడి చేయడం అనే అంశాన్ని నిర్వివాదాంశం అది. అందులో ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు, నిరసనలు తెలియజేయచ్చు, బోలెడని మార్గాలు ఉన్నాయి. భౌతిక దాడులు చేయకూడదు. కానీ అదే సమయంలో ఇవాళ మహా న్యూస్ చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయి వాటికి ఆధారాలు ఉన్నాయా అని మనం అడుగుతా ఉన్నాం. ఆధారాలు ఉన్నాయా అంటే జస్ట్ ఇదిగో మహేష్ గౌడ్ గారు చెప్పిన అంశాలు అంటే ప్రభుత్వంలో అవి ఆధారాలు ఉన్నాయి. నిజంగానే వాళ్ళు అలా చేశారు, అందుకే ఆ అంశాలు బయటకు పొక్కాయి. పోలీస్ ఆఫీసర్స్ నుంచి, ఆ సోర్స్ నుంచి వాళ్ళకు తెలిసాయి. అందుకే మహా న్యూస్ అంత ధైర్యంగా ఆ అంశాన్ని బయట పెట్టింది అన్న అంశాన్ని ఇవాళ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పాలి. బహుశా ఇప్పటి వరకు కొన్ని వీడియోలు కూడా తొలగించడం జరిగింది మహా న్యూస్. మరి ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులే డైరెక్ట్గా ఇంత బాహాటంగా మహా న్యూస్కి మద్దతు ఇవ్వటం, మహా న్యూస్ చెప్పింది నిజమే అని చెప్పి ఆయన ధృవీకరించడం చూస్తుంటే బహుశా మహా న్యూస్కి కొండంత బలం వచ్చినట్టే. వంశీకి ముఖ్యంగా నైతికంగా బలాన్ని, నైతికంగా మద్దతు దొరికిందని మనం భావించవచ్చు. మరి మహా న్యూస్ వంశీ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు? మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తారా? మళ్ళీ అవే థంబ్నెయిల్స్ పెడతారా? లేకపోతే ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఫైట్ చేస్తారా బీఆర్ఎస్ మీద? మరి బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఎస్పెషల్లీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఆ ఆరోపణల్ని సమర్థించడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా చూస్తారు? వాళ్ళు సమర్థించుకుంటారా? వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారనేది మనకు తెలియాల్సి ఉంది. డెఫినెట్గా బీఆర్ఎస్ అయితే స్పందించాలి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికో లేకపోతే మహా న్యూస్ వంశీకో సమాధానం చెప్పక్కర్లా, కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఫోన్లు ట్యాప్ చేయడం ఎంతవరకు న్యాయం? ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని సగం అంగీకరిస్తోంది. కొంతమంది ఇవి చేశామని చెప్తోంది. ఈ ఆడవాళ్ళవి ఇవన్నీ చేశారు, కుటుంబాలు కూలిపోయేలా చేశారంటే ఇది క్షమించరాని నేరం. ఇది మాత్రం ఖచ్చితంగా ఇలాంటి టీపీసీసీ అధ్యక్షుల వారు కేవలం ఇలా మీడియా ప్రకటన చేయడం కాదు, అంశాలు ఉంటే బయట పెట్టాలి. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళదే కదా, డెఫినెట్గా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలు ఒకవేళ మీరు తీసుకోకపోతే మీరు పెద్దోళ్ళంతా కుమ్మక్కయ్యారని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి చర్యలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి.